The problem is okay, మన ప్రాబ్లం వచ్చేసి search in a rotated sorted array 2. సో మనం ప్రీవియస్ ప్రాబ్లం వచ్చేసి search in rotated sorted array 1 చేసాం, విచ్ ఈస్ ఫర్ యూనిక్ ఎలిమెంట్స్ ఫైండ్ అవుట్ చేసాం. దిస్ ఈజ్ array 2. దీంట్లో ఏంటంటే దీనిలో డూప్లికేట్ ఎలిమెంట్స్ కూడా ఉంటాయి. సో మనం ప్రీవియస్ కోడ్నే యూస్ చేసి దానిలో కొంచెం మోడిఫికేషన్ చేస్తే సో విల్ గెట్ ఫర్ డూప్లికేట్ ఎలిమెంట్స్ యాజ్ వెల్. సో ఈ search in array rotated array 2కి ఎక్స్ప్లెనేషన్ కావాలంటే you go and check in my binary search playlist. Okay, so first ఏం చేద్దామంటే we have given an array. ఓకే, ఇక్కడ ఏమి ఇచ్చారు? సో ఈ క్వశ్చన్ అనేది ఫేస్బుక్ అండ్ అమెజాన్ కంపెనీస్లో అడిగారు. లెట్స్ సీ. ఫస్ట్ వీ హ్యావ్ గివెన్ అన్ array. ఓకే, ఒక array ఇచ్చారు. దెన్ we got element that is k. ఓకే, k ఎలిమెంట్. ఫస్ట్ రొటేటెడ్ సార్టెడ్ array అంటే మీకు తెలుసు కదా, ఒక arrayని ఇప్పుడు 1 2 3 4 5 అనేది మనకి ఇచ్చిన array. 1 2 3 4 5 మనకి ఇచ్చిన array రొటేటెడ్ సార్టెడ్ array అంటే ఇక్కడ సో దిస్ హ్యాస్ బీన్ రొటేటెడ్. 3 4 5 అనేది రొటేట్ చేశారు, రైట్? రొటేట్ చేశారు. అండ్ వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ది ఇండెక్స్. సో మనకి ఇచ్చిన టార్గెట్ వాల్యూ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి, విచ్ ఇస్ కే అనేది మన ఇచ్చిన టార్గెట్ వాల్యూ. సో ఇప్పుడు arrayలో డూప్లికేట్స్ ఉంటే అప్పుడు ఏం చేయాలి? సో ఇక్కడ ఇచ్చిన arrayలో డూప్లికేట్స్ ఉన్నాయి, 0 0. సో అప్పుడు మనం ఏం చేయాలి? సో లెట్స్ సీ. ఫస్ట్ మనకి ఇచ్చిన ప్రీవియస్ సొల్యూషన్ మనం రాద్దాం. ఫస్ట్ ఏం చేస్తామంటే ఎన్ ఇవ్వలేదు కదా, ఎన్ ఈజ్ అవర్ array dot size. ఎన్ ఈజ్ అవర్ array. ఎన్ అనేది మన array size. ఓకే, నెక్స్ట్ int low. సో మనం బైనరీ సెర్చ్ పర్ఫామ్ చేస్తాం, రైట్? సో int low ఈజ్ ఈక్వల్స్ టు 0 అండ్ int high ఈజ్ ఈక్వల్స్ టు n-1 అప్ టు లాస్ట్ ఇండెక్స్ n-1. ఓకే, నెక్స్ట్ మనం ఏం ఫైండ్ అవుట్? నెక్స్ట్ మనం ఐటరేట్ చేయాలి ఫ్రమ్ లో టు చెక్ చేయాలి. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు చెక్ చేయాలంటే లో టు high-1 వరకు చెక్ చేయాలి. సో లో ఈస్ లెస్ దాన్ ఈక్వల్స్ టు high-1. సో నెక్స్ట్ int mid వాల్యూ. int mid ఫైండ్ అవుట్ చేయడానికి mid వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు లో ప్లస్ హై డివైడెడ్ బై 2. ఓకే, మిడ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేసాం. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే, సో ఇఫ్ మన array ఆఫ్ మిడ్ వాల్యూ అనేది which is equal to k అయినప్పుడు, మనకి ఇచ్చిన టార్గెట్ ఎలిమెంట్ అయినప్పుడు విల్ సే రిటర్న్ ట్రూ. సో ఇక్కడ ప్రాబ్లం ఏం స్టేట్ చేశారంటే కీ అనేది రిటర్న్ ట్రూ ఇఫ్ కీ ఈజ్ ఫౌండ్ ఇన్ ద array, అదర్వైజ్ రిటర్న్ ఫాల్స్. ఓకేనా? కీ అనేది ఫౌండ్ అయితే మనం రిటర్న్ ట్రూ చేసాం. మనకి ఎలిమెంట్ అనేది దొరికినప్పుడు ట్రూని రిటర్న్ చేయాలి, లేకపోతే ఫాల్స్ అనేది రిటర్న్ చేయాలి. సో ట్రూ రిటర్న్ చేసాం ఇఫ్ ద కేస్. సో ఫస్ట్ ఇప్పుడు ఏం చేయాలి? మనకి సార్టెడ్ హాఫ్ ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ లెఫ్ట్ హాఫ్ని ఫైండ్ అవుట్ చేద్దాం. సార్టెడ్ హాఫ్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో లెఫ్ట్ హాఫ్ని ఫైండ్ అవుట్ చేద్దాం. లెఫ్ట్ హాఫ్లో ఏముంది? సో లెఫ్ట్ హాఫ్లో ఇఫ్ అవర్ array of low is less than equals to array of mid. So okay, this is for finding left half. Okay, left half. Next else case వచ్చేసి నెక్స్ట్ ఫైండింగ్ ది array of mid to high. ఓకే, మిడ్ టు హై ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ లెఫ్ట్ హాఫ్ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి ఫస్ట్ లెఫ్ట్ హాఫ్ ఇఫ్ అవర్ array of low అనేది which is less than equals to our target element k అయినప్పుడు, అండ్ at the same time k ఎలిమెంట్ అనేది less than equals to array of mid అయినప్పుడు, then we'll say అప్పుడు ఏం చేస్తాం? సో లెఫ్ట్ సర్చ్ స్పేస్ని ఇంక్రిమెంట్ చేసి లెఫ్ట్ సర్చ్ స్పేస్ని ఎలిమినేట్ చేసి దెన్ విల్ ఫైండ్ లెఫ్ట్ సర్చ్ స్పేస్ని ఎలిమినేట్ చేయాలి, mid-1. దెన్ ఎల్స్ రైట్ సర్చ్ స్పేస్ని ఎలిమినేట్ చేయాలి. రైట్ సర్చ్ స్పేస్ mid is equals to mid+1. ఓకే, దిస్ ఈస్ ఫర్ లెఫ్ట్ హాఫ్. ఇది మనం లెఫ్ట్ హాఫ్ ఫైండ్ అవుట్ చేయడానికి. ఎల్స్ కేసులో వీ హ్యావ్ టు ఫైండ్ ది రైట్ హాఫ్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇఫ్ array of mid is less than equals to k,
and k is less than equals to array of high. array of high అయినప్పుడు మనం ఏం చేయాలంటే we have to, సో మనం ఇప్పుడు ఏం చేస్తాం అంటే లెఫ్ట్ హాఫ్ని ఎలిమినేట్ చేస్తాం. లెఫ్ట్ హాఫ్ని ఎలిమినేట్ చేసి రైట్ హాఫ్లో ఫైండ్ అవుట్ చేయాలి ఎలిమెంట్ని. సో లెఫ్ట్ హాఫ్ ఎలిమినేట్ చేయాలి కాబట్టి లో ఈజ్ ఈక్వల్స్ టు మిడ్ ప్లస్ 1. సో అండ్ ఆ కేసు కాకపోతే దెన్ విల్ సే else case is high is equals to mid minus 1. యా, సో రైట్ హాఫ్ని ఎలిమినేట్ చేసి లెఫ్ట్ హాఫ్లో ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇది మనం ప్రీవియస్ ప్రాబ్లం చూసాం ఫర్ యూనిక్ ఎలిమెంట్స్. సో డూప్లికేట్ ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి మనం ఏం చేస్తామంటే ఇఫ్ విల్ రైట్ ఎ కండిషన్ ఇఫ్ array of low 2 low is equals to array of low అనేది equal to array of mid, and at the same time array of mid is equals to array of high. సో అన్ని ఎలిమెంట్స్ అనేది సేమ్ ఉన్నప్పుడు, డూప్లికేట్ ఎలిమెంట్స్ ఉన్నప్పుడు ఏం చేస్తాం అంటే విల్ ఇంక్రిమెంట్ లోని ఇంక్రిమెంట్ చేయాలి. లోని ఇంక్రిమెంట్ చేస్తాం అండ్ అట్ ద సేమ్ టైం హైని ఇంక్రిమెంట్ చేస్తాం. విల్ ఇంక్రిమెంట్ హై అండ్ లో, సారీ హైని డిక్రిమెంట్ చేస్తాం బికాస్ వీ ష్రింకింగ్ ది సర్చ్ స్పేస్. ఈ సర్చ్ స్పేస్ని మనం ష్రింక్ చేస్తాం. సో లో అనేది ఇక్కడ పాయింట్ చేస్తుంది కదా 3ని, అండ్ హై అనేది ఈ 3ని పాయింట్ చేస్తుంది. సో లో అండ్ హై అనేది సేమ్ ఎలిమెంట్స్. సో సేమ్ ఎలిమెంట్స్ కాబట్టి డూప్లికేట్ ఎలిమెంట్స్ కాబట్టి సో లో అనేది 1 ప్లేస్ బిఫోర్ మూవ్ అవుతుంది, లో అనేది ఇంక్రిమెంట్ అవుతుంది. సో లో అనేది అప్పుడు 4ని పాయింట్ చేస్తుంది అండ్ హై అనేది డిక్రిమెంట్ అవుతుంది. సో హై అనేది డిక్రిమెంట్ అయినప్పుడు 2ని పాయింట్ చేస్తుంది. సో హై డిక్రిమెంట్ అయింది కాబట్టి 2ని పాయింట్ చేస్తుంది. సో ఇలాగ మన సర్చ్ స్పేస్ని మనం ష్రింక్ చేసాం. అండ్ దెన్ వి సే కంటిన్యూ, అండ్ దెన్ సేమ్ ప్రాసెస్ అనేది కంటిన్యూ అవుతుంది. మన అట్ లాస్ట్ ఇదంతా, సో ఈ కేసెస్ అన్ని ఫెయిల్ అయితే ఒకవేళ దెన్ విల్ సింప్లీ రిటర్న్ ఫాల్స్ ఇఫ్ ద ఎలిమెంట్ ఈస్ నాట్ దేర్. ఎలిమెంట్ లేనప్పుడు విల్ సింప్లీ రిటర్న్ ఫాల్స్. యా, సో లెట్స్ గో అండ్ రన్ దిస్. సో దిస్ ఈస్ ఫర్ రైట్ హాఫ్, ఇది రైట్ హాఫ్ కోసం. సో రైట్ హాఫ్, సో లెట్స్ రన్ దిస్. Yeah, it's working properly.